హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఆమెదని రెండో భార్య పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, అర్జున్ ఆఫీస్కి, శాన్వి స్కూల్కి వెళ్ళిపోయాక ఆ పెద్ద ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంలోకి జారిపోయింది. శ్రావణి హాల్లో సోఫాలో కూర్చుని నిట్టూర్చింది. ఉదయం జరిగిన హడావిడి, శాన్వి మారం, అర్జున్ మౌనం అన్నీ ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు కదలాడాయి. ఇదేనా నా జీవితం? ఉదయం లేచి వాళ్ళని సాగనంపటం, సాయంత్రం వాళ్ళ కోసం ఎదురు చూడడం, మధ్యలో ఈ ఒంటరితనం అని తనలో తానే ప్రశ్నించుకుంది. కాని వెంటనే తన మనస్సును మార్చుకుంది. కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ ఇంటిని, ఈ మనసులను నేను గెలుచుకోవాలి. శ్రావణ్ లేచి ఇల్లంతా కలియ తిరిగింది. అది ఇల్లు కాదు, ఒక మ్యూజియంలా ఉంది. ప్రతి వస్తువు ఖరీదైంది. గోడలకు వేలాడదీసిన పెయింటింగ్స్, మూలల్లో ఉన్న పురాతన విగ్రహాలు, నేల మీద పరిచిన కాశ్మీర కార్పెట్లు అన్నీ అర్జున్ అభిరుచిని, ఆస్తిని తెలియజేస్తున్నాయి. కానీ ఆ గోడల మీద ఎక్కడ కుటుంబం ఫోటోలు లేవు. కనీసం శాన్వి నవ్వుతున్న ఫోటో కూడా లేదు. ఆ ఇల్లు ప్రాణం లేని బొమ్మలా ఉంది. శ్రావణి మెట్లెక్కి పైకి వెళ్ళింది. అక్కడ అర్జున్ గది పక్కన ఇంకో గది తలుపులు మూసి ఉన్నాయి. ఆ గదికి పెద్ద తాళం వేసి ఉంది. అదేంటి, ఆ గది ఎందుకు మూసి ఉంది అని ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి గాయత్రి గారు వచ్చారు. శ్రావణి, గాయత్రి గారు పిలిచారు. శ్రావణి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆ గది వైపు వెళ్ళకు తల్లి, గాయత్రి గారు హెచ్చరికగా చెప్పారు. ఎందుకు అత్తయ్య గారు? అందులో ఏముంది? శ్రావణి ఆసక్తిగా అడిగింది. గాయత్రి గారు నిట్టూర్చారు. అందులో కావ్య జ్ఞాపకాలు ఉన్నాయి. అర్జున్ మొదటి భార్య వాడిన బట్టలు, ఆమె ఫోటోలు, ఆమె సామాన్లన్నీ అందులో పడేసి తాళం వేశాడు. ఆ గత్తలుపు తీస్తే తన గాయం మళ్ళీ రేగుతుందని అర్జున్ భయం. ఆ గది జోలికి వెళ్తే వాడు అగ్నిపర్వతంలా మారిపోతాడు. అందుకే పని వాళ్ళను కూడా అటు వెళ్ళనివ్వం. శ్రావణి ఆ తాళం వేసిన తలుపు వైపు జాలిగా చూసింది. జ్ఞాపకాలను గదిలో బంధిస్తే మనసులోంచి పోతాయా అత్తయ్య అని అడిగింది. ఏమోనమ్మా, వాడి పిచ్చి. వాణ్ణి మార్చడం నా వల్ల కాలేదు. బహుశా నీ వల్ల అవుతుందేమో అని గాయత్రి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రా, కిందకి వెళ్దాం, భోజనం చేద్దాం. ఆ మధ్యాహ్నం గాయత్రి గారితో కూర్చొని శ్రావణి చాలా విషయాలు మాట్లాడింది. అర్జున్ చిన్నప్పుడు ఎలా ఉండేది, కావ్యతో పెళ్ళి ఎలా జరిగింది, శాన్వి పుట్టాక ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుంది. అర్జున్ ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడని, కానీ కావ్య మోసం చేశాక పూర్తిగా మారిపోయాడని తెలుసుకున్న శ్రావణికి తన భర్త మీద కోపం కంటే జాలి ఎక్కువైంది. స్కూల్ బస్ హారన్ వినిపించింది. శ్రావణి పరుగున గేట్ దగ్గరకు వెళ్ళింది. శాన్వి బస్ దిగింది. భుజాన పెద్ద బ్యాగు, చేతిలో వాటర్ బాటిల్, ముఖం వాలిపోయి ఉంది. శ్రావణ్ నవ్వుతూ శాన్వి బ్యాగ్ అందుకుంది. వెల్కమ్ బ్యాక్ శాన్వి, స్కూల్ ఎలా జరిగింది? శాన్వి నీరసంగా చూసింది. బాగా జరగలేదు, హోంవర్క్ ఎక్కువ ఇచ్చారు అంది విసుగ్గా. శ్రావణ్ నవ్వింది. అయ్యో అవునా, సరే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక మనం ఒక డీల్ చేసుకుందాం. నువ్వు హోంవర్క్ త్వరగా పూర్తి చేస్తే నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటి సర్ప్రైజ్? శాన్వి కలలో ఆసక్తి. ముందు లోపలికి పదా అని శ్రావణి శాన్విని లోపలికి తీసుకెళ్ళింది. శాన్వి ఫ్రెష్ అయి వచ్చాక డైనింగ్ టేబుల్ మీద శ్రావణి వడ్డించింది. వేడివేడి ఆలు ఫ్రై, అన్నం, పక్కన కొంచెం పెరుగు. శాన్వి ఆలు ఫ్రై వాసన చూడగానే మొహం వెలిగిపోయింది. ఆలు ఫ్రై అని అరిచింది. శ్రావణి శాన్వికి తినిపించడం మొదలుపెట్టింది. శాన్వి మారు మాట్లాడకుండా తిన్నది. ఎలా ఉంది? శ్రావణి అడిగింది. యమ్మీ, మా పాత ఆయ చేసేదానికంటే బాగుంది అని శాన్వి నిజాయితీగా చెప్పింది. ఆ చిన్న ప్రశంస శ్రావణికి పద్మభూషణ్ అవార్డు వచ్చినంత సంతోషాన్నిచ్చింది. అప్పుడే అక్కడికి స్నేహ, అర్జున్ కజిన్ వచ్చింది. స్నేహ ఎప్పుడు శ్రావణి తక్కువ చేసి చూడ్డమే పనిగా పెట్టుకుంది. శ్రావణి చేతిలో అన్నం ముద్దను శాన్వి తినడాన్ని చూసి స్నేహ ఊరవలేకపోయింది. శాన్వి ఆపు, స్నేహ గట్టిగా అరిచింది. శాన్వి ఉలిక్కిపడి తిన్న ఆపేసింది. భయంగా స్నేహ వైపు చూసింది. శ్రావణి ఆశ్చర్యంగా, ఏమైంది స్నేహ గారు?
అని అడిగింది. స్నేహ వేగంగా వచ్చి శాన్విని కుర్చీలోంచి కిందికి దించింది. ఎవరు వండారో ఏం కలిపారో తెలియకుండా మా శాన్వికి తినిపిస్తావా? వీధిలో దొరికే వాటిని తినిపించి పిల్ల ఆరోగ్యం పాడు చేస్తావా అని శ్రావణ్ణి అవమానించింది. శ్రావణికి కోపం వచ్చింది, కానీ తమాయించుకుంది. స్నేహ గారు, నేను వండింది విషం కాదు, ఆలు ఫ్రై. శాన్వికి ఇష్టమని చేశాను. అయినా ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడుతూ ఉంటే మధ్యలో అడ్డు రావటం సంస్కారం కాదు. తల్లా నువ్వా? స్నేహ వెటకారంగా నవ్వింది. నువ్వు కేవలం కొన్ని రోజులు ఉండే గెస్టువి మాత్రమే. శాన్వికి నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు. శాన్వి రా, నాతో నేను నీకు పిజ్జా ఆర్డర్ చేస్తాను అని శాన్విని లాక్కెళ్ళబోయింది. శాన్వి స్నేహ చేతిని విడిపించుకుంది. నాకు పిజ్జా వద్దు, ఆంటీ చేసిన ఆలు ఫ్రై బాగుంది, నాకు ఆకలి వేస్తుంది అని మళ్ళీ కుర్చీలో కూర్చుంది. స్నేహ షాక్ అయింది. శాన్వి తన్ను కాదని శ్రావణి వైపు నిలబడ్డం ఆమెకు మింగుడుపడ్డం లేదు. శ్రావణి శాన్వి తల్లిమిరి తిన్నానా అంది. తర్వాత స్నేహ వైపు చూసి, పిల్లలకి ఏది మంచో ఏది చెడు మనకంటే బాగా తెలుసు. దయచేసి శాన్విని కన్ఫ్యూజ్ చేయకండి అని గట్టిగా చెప్పింది. స్నేహ అవమానంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని సంగతి అర్జున్ బావకు చెప్తాను అని గొనుక్కుంది. సాయంత్రం 6 గంటలు శాన్వి హోంవర్క్ పూర్తి చేసింది. ఆంటీ సర్ప్రైజ్ ఏది అని అడిగింది. శ్రావణ్ నవ్వి తన బ్యాగ్లోంచి ఒక చిన్న కలరింగ్ బుక్ మరియు క్రేయాన్ సెట్ తీసి ఇచ్చింది. ఇదిగో, మనం ఇద్దరం కలిసి బొమ్మకు రంగులు వేద్దాం. శాన్వికి కలరింగ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు హాల్లో నేల మీద కూర్చొని రంగులు వేస్తున్నారు. శాన్వి చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు ఒంటరిగా ఆడుకునేది ఇప్పుడు తనతో ఆడుకోవటానికి ఒక ఫ్రెండ్ దొరికింది. శాన్వి ఉత్సాహంగా లేచి, నేను నా బాల్ తెస్తాను, మనం క్యాచ్ ఆడుకుందామని పరిగెత్తింది. శాన్వి ఇంట్లో వద్దు, గార్డెన్కి వెళ్దాం అని శ్రావణ్ అంటుండగానే శాన్వి బాల్ తీసుకుని విసిరింది. ఆ బాల్ నేరుగా వెళ్ళి టీవీ పక్కన ఉన్న ఒక టేబుల్ మీద పడింది. అక్కడ ఒక ఖరీదైన క్రిస్టల్ వాజ్ ఉంది. అది అర్జున్కి చాలా ఇష్టమైంది. ఒకసారి ఫారెన్ ట్రిప్ నుంచి తెచ్చుకున్నాడు. బాల్ తగలగానే ఆ వాజ్ కింద పడి ముక్కలు ముక్కలైంది. పెద్ద శబ్దం వచ్చింది. శాన్వి భయంతో గడ్డ కట్టుకుపోయింది. ఆ ముఖం పాలిపోయింది. డాడీ, డాడీ కొడతారు, అది డాడీ ఫేవరెట్ అని శాన్వి వణికిపోతూ ఏడవటం మొదలుపెట్టింది. శ్రావణి పరుగున వెళ్ళి శాన్విని దగ్గరకు తీసుకుంది. ఏం కా శాన్వి, భయపడకు, నేనున్నాను కదా. సరిగ్గా అప్పుడే ఇంటి బయట కారు ఆగిన శబ్దం. అర్జున్ వచ్చాడు. శాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆంటీ ప్లీజ్ చెప్పొద్దు, ప్లీజ్ అని శ్రావణ్ణి బతిమాలింది. శ్రావణి శాన్వి కళ్ళల్లో ఉన్న భయాన్ని చూసి చలించిపోయింది. ఒక 4 ఏళ్ల పాప తండ్రికి ఇంతలా భయపడుతుందంటే అర్జున్ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. నువ్వు పైకి వెళ్ళు శాన్వి, నేను చూసుకుంటాను అని శ్రావణి శాన్విని మెట్ల వైపు పంపించింది. అర్జున్ లోపలికి వచ్చాడు. చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. రాగానే హాల్లో కింద పడి ఉన్న గాజు ముక్కల్ని చూశాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది మామూలు వాస్ కాదు, కావ్య అతనికి ఇచ్చిన మొదటి బహుమతి. ఎవరు చేశారిది? అర్జున్ సింహంలా గర్జించాడు. గాయత్రి గారు, పని వాళ్ళందరూ భయంతో బయటకు వచ్చారు. అర్జున్ చూపు శ్రావణి మీద పడింది. ఆమె గాజు ముక్కల పక్కన నిలబడి ఉంది. నువ్వేనా? అర్జున్ అడిగాడు. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. శ్రావణి ఒక క్షణం ఆలోచించింది. నిజం చెప్తే శాన్విని కొడతాడు. శాన్వి మనసులో తండ్రి మీద భయం ఇంకా పెరుగుతుంది. తనిప్పుడు శాన్వికి రక్షణగా నిలబడాలి. అవును నేనే, శ్రావణి తలదించుకొని చెప్పింది. దుమ్ము దులుపుతూ ఉంటే చేయి జారి పడింది. సారీ. అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు సోఫా మీద విసిరేశాడు. సారీయా? నీ సారీ వల్ల అది మళ్ళీ అతుక్కుందా? అసలు నీకెన్నిసార్లు చెప్పాలి ఈ ఇంట్లో వస్తువులను ఇష్టం వచ్చినట్టు ముట్టుకోవద్దని? నీ అజాగ్రత్త వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా
అది కేవలం గాజు ముక్కలు కాదు, నా జ్ఞాపకం. అయినా మీలాంటి వాళ్లకు సెంటిమెంట్స్ ఏం తెలుస్తాయి? డబ్బు తప్ప. అర్జున్ అందరి ముందు శ్రావణ్ని చాలా మాట్లాడినాడు. పనివాళ్ళు చూస్తూ ఉండగా, అత్తగారు చూస్తూ ఉండగా ఆమెను నిందించాడు. ఇంకోసారి నా వస్తువుల జోలికి వస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు అని వార్నింగ్ ఇచ్చి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి కళ్ళల్లో నీళ్లు చుళ్ళు తిరిగాయి. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం ఎంత బాధగా ఉంటుందో ఆమెకు తెలుసు. కానీ ఆ శిక్ష తన బిడ్డ కోసం కాబట్టి భరించింది. గాయత్రి గారు దగ్గరకు వచ్చారు. శ్రావణి, అది శాన్వి చేసిందని నాకు తెలుసు. ఎందుకు అబద్ధం చెప్పావు? వాడి కోపం గురించి తెలుసు కూడా. శ్రావణి కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవటం ధర్మం కదా అత్తయ్య. శాన్వి భయపడిపోతుంది. తను దెబ్బలు తినడం కంటే నీ మాటలు పడ్డమే నయం అని చెప్పి గాజు ముక్కలను ఏరటం మొదలుపెట్టింది. ఆ గాజు ముక్క గుచ్చుకొని శ్రావణి వేలికి రక్తం వచ్చింది. కానీ ఆమె ఆ నొప్పిని పట్టించుకోలేదు. ఎందుకంటే మెట్ల మీద నుంచి ఇదంతా చూస్తున్న శాన్వి కళల్లో కనిపించిన కృతజ్ఞత ఆమె గాయాన్ని మానిపించేసింది. రాత్రి 9 గంటలు. ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాలేదు. రూమ్లోనే ఉండిపోయాడు. శ్రావణి శాన్వికి అన్నం తినిపించి పడుకోబెట్టడానికి గదిలోకి తీసుకెళ్ళింది. శాన్వి మంచం మీద పడుకుంది. శ్రావణి దుప్పటి కబ్బోతూ ఉండగా శాన్వి శ్రావణి చేతిని పట్టుకుంది. శ్రావణి వేలికి ఉన్న బ్యాండేజ్ చూసింది. ఆంటీ, నొప్పిగా ఉందా? శాన్వి చిన్నగా అడిగింది. శ్రావణి నవ్వింది. లేదు నాన్న, చిన్న దెబ్బే. శాన్వి లేచి కూర్చుంది. శ్రావణ్ణి గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ ఆంటీ, డాడీ నన్ను కొట్టకుండా కాపాడావు. నువ్వు చాలా మంచిదానివి అంది శాన్వి. ఆ చిన్నారి గొంతులో నిజాయితీ ఉంది. శ్రావణి శాన్విని గుండెలకు హత్తుకుంది. నేను నీకు ప్రామిస్ చేశాను కదా శాన్వి, మనం ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇక పడుకో అని చెప్పి శాన్వి నుదుటి మీద ముద్దు పెట్టింది. శాన్వి నిద్రలోకి జారుకుంది. శ్రావణి గదిలోంచి బయటకు వచ్చి తన బెడ్రూమ్ వైపు నడిచింది. గదిలో అర్జున్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. ముఖం సీరియస్గా ఉంది. శ్రావణి లోపలికి రాగానే అతను తల ఎత్తి చూడలేదు. శ్రావణి మౌనంగా సోఫా దగ్గరికి వెళ్ళి తన దిండు తీసుకుని పడుకోవడానికి సిద్ధమైంది. శ్రావణి అర్జున్ పిలిచాడు. శ్రావణి ఆగింది. ఆ చేతికి మందు రాసుకున్నావా? అర్జున్ అడిగాడు ల్యాప్టాప్ వైపు చూస్తూనే. శ్రావణి ఆశ్చర్యపోయింది. అతనికి ఎలా తెలుసు? రాసుకున్నాను. మరకలు పడకుండా జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. అతని మాటల్లో ప్రేమ లేదు, కానీ చిన్నపాటి కేర్ ఉంది. బహుశా గాయత్రి గారు నిజం చెప్పి ఉంటారేమో, లేదా ఆ రక్తం మరకలు చూశాడేమో. ఏది ఏమైనా అతను పూర్తిగా రాక్షసుడు కాదు అని శ్రావణి కనిపించింది. ఆ రాత్రి శ్రావణి సోఫాలో పడుకొని ఆలోచించింది. ఈరోజు నేను శాన్వి మనస్సు గెలుచుకున్నాను. రేపు అర్జున్ మనస్సు గెలుచుకోవాలి. అది కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం కాదు. ఆ మూసి ఉన్న గదిలో ఏముందో తెలుసుకోవాలి. కావ్య జ్ఞాపకాలు అర్జున్ని ఎందుకు ఇంతలా వేధిస్తున్నాయో తెలుసుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శ్రావణి కళ్ళు మూసుకుంది. ఒక కొత్త నమ్మకం ఆమెలో చిగురించింది. సవత్తల్లి అనే పదం ముందు ఉన్న సవతి అనే ముద్రను చెరిపేసి కేవలం తల్లిగా మిగలడమే ఆమె లక్ష్యం. ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. కానీ అర్జున్ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. నిన్న జరిగిన వాస్ సంఘటన తర్వాత అర్జున్ ఇంకా కోపంగానే ఉన్నాడు. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఉదయాన్నే జిమ్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఆఫీస్ రూమ్లో కూర్చొని పని చేసుకుంటూ ఉన్నాడు. శ్రావణి హాల్లో శాన్వితో ఆడుకుంటుంది. శాన్వి ఇప్పుడు శ్రావణితో చాలా చనువుగా ఉంటుంది. ఆంటీ, ఈ డ్రెస్ బాగుందా అంతన బార్బీ బొమ్మను చూపిస్తూ అడిగింది శాన్వి. చాలా బాగుంది శాన్వి, అచ్చం నీలాగే ఉంది అని శ్రావణి నవ్వింది. అంతలో గాయత్రి గారు అక్కడికి వచ్చారు. శ్రావణ్ని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. కానీ ఆ నవ్వులో బాధ ఉంది. శ్రావణి, ఒకసారి వంటింట్లోకి వస్తావా
అరిసెలు చేస్తున్నాను, సాయం కావాలి అని పిలిచారు. శ్రావణి శాన్విని ఆడుకోమని చెప్పి అత్తగారి వెనక వంటింట్లోకి వెళ్ళింది. వంటిల్లు చాలా విశాలంగా ఉంది. గాయత్రి గారు పిండి కలుపుతున్నారు. గాయత్రి గారు అర్జున్ గారు ఇంకా కోపంగానే ఉన్నారా అని శ్రావణ్ నెమ్మదిగా అడిగింది. గాయత్రి గారు నిట్టూర్చారు. అవునమ్మా, వాడి కోపం అంత త్వరగా తగ్గదు. ముఖ్యంగా ఆ వాస్ పగిలిపోవటం వాణ్ణి బాగా బాధ పెట్టింది. అది కేవలం వస్తువు కాదు, ఒక జ్ఞాపకం. శ్రావణికి ఇదే సరైన సమయం అనిపించింది. అత్తయ్య గారు, నాకు నిజం చెప్పండి. అసలు అర్జున్ గారు ఎందుకిలా మారారు? ఆ వాస్ ఎవరిది? పైన ఉన్న ఆ తాళం వేసిన గదిలో ఏముంది? నాకు తెలియకపోతే నేను ఆయన్ని ఎలా అర్థం చేసుకోగలను? ఆయన్ని ఎలా మార్చగలను అని సూటిగా అడిగింది. గాయత్రి గారు పని ఆపేశారు. చేతులు కడుక్కొని పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. శ్రావణ్ణి కూడా కూర్చోమన్నారు. శ్రావణి, నువ్వు ఇప్పుడు ఈ ఇంటి మనిషివి. నీకు నిజం తెలియాలి. అప్పుడే నువ్వు నా కొడుకును ఆ నరకం నుంచి బయటకు తీసుకురాగలవు అని చెప్పటం మొదలుపెట్టారు. అది 5 ఏళ్ల క్రితం మాట. గాయత్రి గారు గతం చెప్పటం మొదలుపెట్టారు. అర్జున్ అప్పుడు ఇలా ఉండేవాడు కాదు. చాలా ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉండేవాడు. బిజినెస్ పార్టీలో వాడికి కావ్య పరిచయమైంది. కావ్య చాలా అందగత్తే, మోడ్రన్ అమ్మాయి. కానీ మనసులో మాత్రం విషం. అర్జున్ ఆమె అందానికి మాటలకు పడిపోయాడు. మాకు ఆ సంబంధం ఇష్టం లేకపోయినా వాడి ప్రేమ కోసం ఒప్పుకున్నాం. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. శ్రావణి ఆసక్తిగా వింటుంది. పెళ్ళైన కొత్తలో అంత బాగున్నట్టే అనిపించింది. అర్జున్ ఆమెను రాణిలా చూసుకునేవాడు. ఆమె ఏమడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. నగలు, బట్టలు, ఫారిన్ ట్రిప్స్, కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ కావ్యకు అవేవీ తృప్తినివ్వలేదు. ఆమెకు ఇంకా స్వేచ్ఛ కావాలి, ఇంకా విలాసాలు కావాలి. ముఖ్యంగా ఆమెకు బాధలంటే అసహ్యం. ఇంట్లో అమ్మ నాన్నలను చూసుకోవటం, ఇంటి పనులు చేయటం ఆమెకు నచ్చేవి కాదు. గాయత్రి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో కావ్య గర్భవతి అయింది. అది మాకు పండగ వార్త. కానీ కావ్యకు మాత్రం నరకం. తన ఫిగర్ పాడైపోతుందని, మోడలింగ్ కెరియర్ పోతుందని, అబార్షన్ చేయించుకుంటానని గొడవ చేసింది. అర్జున్ ఆమె కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. నీకే కష్టం రానియను. పిల్ల పుట్టాక ఆయన్ని పెడతాను. నువ్వు కేవలం బిడ్డను కను అని వేడుకున్నాడు. చివరకు అయిష్టంగానే శాన్విని కన్నది. శాన్వి పుట్టింది. కానీ కావ్య ఆ బిడ్డను ఒక్కసారి కూడా గుండెలకు హత్తుకోలేదు. పాలివ్వటానికి కూడా ఇష్టపడేదే కాదు. ఆ పసిబిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉంటే అర్జున్ బాటిల్ పాలు పట్టించేవాడు. ఆఫీస్ మానేసి రాత్రంతా బిడ్డనెత్తుకుని తిరిగేవాడు. తండ్రి ప్రేమతో తల్లి లోటును భర్తీ చేశాడు. శ్రావణికి శాన్వి మీద, అర్జున్ మీద జాలి కలిగింది. ఒక మనిషి ఇంత వేదన అనుభవించాడా? మరి విడిపోవటం ఎలా జరిగింది అత్తయ్య? శ్రావణ్ అడిగింది. గాయత్రి గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. శాన్వికి ఏడాది నిన్న రోజు అర్జున్ చాలా పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. ఆ రోజు కావ్య అర్జున్కి ఆ క్రిస్టల్ వాజ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది మన ప్రేమకు గుర్తు అని చెప్పింది. అర్జున్ చాలా సంతోషించాడు. కానీ ఆ రాత్రే అసలు నిజం తెలిసింది. ఏం జరిగింది? పార్టీ అయిపోయాక అర్జున్ కావ్య ఫోన్లో కొన్ని మెసేజ్లు చూశాడు. ఆమె తన పాత బాయ్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంది. వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం కాదు, అక్రమ సంబంధం అని అర్థమైంది. అర్జున్ నిలదీశాడు. అప్పుడు కావ్య అసలు స్వరూపం బయటపెట్టింది. గాయత్రి గారు ఆ రోజు జరిగిన దృశ్యాన్ని వివరించారు. కావ్య అర్జున్ ముఖం మీద అరిచింది. అవును, నాకు అతను అంటే ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం నీ ఆస్తి కోసం. ఈ బోరింగ్ లైఫ్, ఈ ఏడుపుగొట్టు పిల్ల, ఈ ముసలి అత్తమామలు, ఇవన్నీ నాకు నరకంలా ఉన్నాయి. నాకు విడాకులు కావాలి, భరణంగా సగం ఆస్తి కావాలి అని డిమాండ్ చేసింది. అర్జున్ షాక్ అయ్యాడు. తను ప్రాణంగా ప్రేమించిన భార్య తన్ను ఇంతలో మోసం చేస్తుందా? సగం ఆస్తి రాసిచ్చేశాడు. నా కూతురు నాకు చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కావ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిద్రపోతున్న శాన్ను వదిలేసి ఆస్తి కాగితాలు తీసుకుని తన ప్రియుడితో వెళ్ళిపోయింది. ఆ రోజు అర్జున్ చనిపోయాడు శ్రావణి.
అతనిలో ఉన్న ప్రేమ, నమ్మకం, సంతోషం అన్నీ చచ్చిపోయాయి. మిగిలింది కేవలం ఒక శరీరం, బాధ మాత్రమే. గాయత్రి గారు చెప్పడం ముగించారు. శ్రావణి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతం కారుతున్నాయి. అందుకే ఆయన అలా అయ్యారు. ప్రేమ అంటేనే భయపడుతున్నారు. మళ్ళీ ఎక్కడ మోసపోతానేమో అని గంభీరంగా ఉంటున్నారు అని శ్రావణికి అర్థమైంది. మరి ఆ గది? శ్రావణ్ అడిగింది. ఆ గదిలో కావ్య వాడిన బట్టలు, ఆమె ఫోటోలు, ఆమె జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. అర్జున్ వాటిని పారేయలేదు, అలాగని చూడలేదు. అందుకే అందులో వేసి బంధించాడు. ఆ గది అతని గుండె లాంటి శ్రావణి. చీకటిగా మూసివేసి ఉంది. ఎవరైనా ఆ గదిని శుభ్రం చేసి తప్ప అతని జీవితంలో వెలుగు రాదు. శ్రావణి ఒక నిర్ణయానికి వచ్చింది. అత్తయ్య గారు, ఆ గది తాళం చెవి ఎక్కడుంది అని అడిగింది దృఢంగా. గాయత్రి గారు ఉలిక్కిపడ్డారు. వద్దు శ్రావణి, అర్జున్ తెలిస్తే ప్రళయం వస్తుంది. రానివ్వండి అత్తయ్య, ప్రళయం వస్తేనే కొత్త సృష్టి జరుగుతుంది. ఆ గదిలో ఉన్న చెత్తను తొలగిస్తేనే ఆయన మనసులో ఉన్న భారం తగ్గుతుంది. నా మీద నమ్మకం ఉంచండి, తాళం ఇవ్వండి. గాయత్రి గారు కాసేపు ఆలోచించి తన చీర కొంగున ఉన్న తాళాల గుర్తు తీసి ఒక పాత తాళం చెవిని శ్రావణ్ చేతిలో పెట్టారు. జాగ్రత్త తల్లి, ఇది నిప్పుతో చెలగాటం అని హెచ్చరించారు. మూసి ఉన్న గది మధ్యాహ్నం 3 గంటలు. అర్జున్ ఇంకా తన ఆఫీస్ రూమ్లోనే ఉన్నాడు. శాన్వి నిద్రపోతుంది. శ్రావణి మెట్లెక్కి ఆ మూసి ఉన్న గది దగ్గరికి వెళ్ళింది. చేతిలో తాళం చెవుంది. గుండె ద్రదల్లాడుతుంది. కానీ మనసులో ఒక సంకల్పం ఉంది. నా భర్తను నా పాదయం నుంచి విడిపించాలి. తాళం తీసింది. తలుపులు కిర్రుమంటూ శబ్దం చేశాయి. 5 ఏళ్లుగా తీయని తలుపులవి. లోపల గాలి ఉక్కపోతుగా ఉంది. దుమ్ము వాసన వస్తుంది. శ్రావణి లైట్ వేసింది. గది నిండా దుమ్ము పేరుకుపోయి ఉంది. గోడల నిండా కావ్య ఫోటోలు, పెద్ద పెద్ద ఫ్రేమ్లు. కావ్య మోడ్రన్ డ్రెస్సులో నవ్వుతుంది. కొన్ని ఫోటోల్లో అర్జున్ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. ఆ ఫోటోల్లో ఉన్న అర్జున్ నవ్వు చూసి శ్రావణికి అసూయ కాదు, బాధ కలిగింది. ఇంత అందంగా నవ్వే మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా రాయిలా మారాడు? మూల ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. దాని మీద కావ్య మేకప్ సామాన్లు, పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి. వార్బోర్డ్ నిండా కావ్య బట్టలు ఉన్నాయి. టేబుల్ మీద ఒక డైరీ ఉంది. శ్రావణి దాన్ని తెరిచింది. అందులో కావ్య చేతిరాత. అర్జున్ ఒక ఫూల్. అతనికి ప్రేమ పిచ్చి. నా అందం చూసి పడిపోయాడు. నాకు కావలసిన లైఫ్ స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి భరిస్తున్నాను. కానీ ప్రెగ్నెన్సీ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ రాతలు చదువుతూ ఉంటే శ్రావణికి కావ్య మీద అసహ్యం వేసింది. ఒక మనిషి ప్రేమను ఇంత చులకం చేస్తారా? శ్రావణి పని మొదలుపెట్టింది. ముందుగా కిటికీలు తెరిచింది. గదిలోకి గాలి వెలుతురు వచ్చాయి. తర్వాత గోడలకు ఉన్న ఫోటోలను తీసి కింద పెట్టింది. ఈ జ్ఞాపకాలు ఇక ఇంట్లో ఉండకూడదు. ఇవి అర్జున్ గారిని ఇంకా గాయపరుస్తున్నాయి అనుకుంటూ ఒక పెద్ద కాటన్ బాక్స్ తెచ్చి అందులో కావ్య వస్తువులన్నీ సర్దటం మొదలుపెట్టింది. బట్టలు, ఫోటోలు, డైరీ అన్నీ అందులో పడేసింది. గదిని శుభ్రం చేస్తుంది. దుమ్ము దులుపుతుంది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఈ శబ్దాలు కింద ఉన్న అర్జున్కి వినపడ్డాయి. అర్జున్ ఆఫీస్ రూమ్లోంచి బయటకు వచ్చాడు. పైన ఏదో అలికిడి. అతని చూపు ఆ మోసి ఉన్న గదివైపు వెళ్ళింది. తలుపు తెరిచి ఉంది. అర్జున్ రక్తం మరిగిపోయింది. ఎవరు నా గదిలోకి వెళ్ళింది? అతను వేగంగా మెట్లు ఎక్కాడు. అతని అడుగుల శబ్దంలో ఆగ్రహం ఉంది. శ్రావణి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అర్జున్ కావ్య పెళ్లి ఫోటో తీసి బాక్స్లో వేయబోతూ ఉండగా ఆపు అని గర్జన వినిపించింది. శ్రావణి ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫ్రేమ్ జారిపోయింది. అది కింద పడి ముక్కలైంది. అర్జున్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. అతను గదిని చూశాడు. గోడలు ఖాళీగా ఉన్నాయి. వస్తువులన్నీ బాక్స్లో ఉన్నాయి. అతని 5 ఏళ్ల జ్ఞాపకాలను ఎవరో చెరిపేస్తున్నారు. అర్జున్ శ్రావణ్ దగ్గరకు వచ్చి ఆ భుజాలను పట్టుకొని గట్టిగా కుదిపాడు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఎవరు రమ్మన్నారు ఈ గదిలోకి? ఈ జ్ఞాపకాలను తాకే అర్హత నీకెవరిచ్చారు అని అరిచాడు.
శ్రావణి భయపడలేదు. ఈసారి ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక తెగు ఉంది. ఆమె అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. నాకు అర్హత ఉంది అర్జున్ గారు, ఎందుకంటే నేను మీ భార్యను. అర్జున్ ఆ మాట విని షాక్ అయ్యాడు. భార్య? నువ్వు కేవలం శాన్వికి ఆయవి మాత్రమే, నీ పరిధిలో నువ్వుండు. కాదు, శ్రావణి గట్టిగా అరిచింది. నేను ఆయని కాదు, శాన్వికి తల్లిని, నీకు భార్యను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఇన్నాళ్ళు ఈ గదిలో మీరు దాచింది జ్ఞాపకాలు కాదు, మీ బాధను. ఆ కావ్య మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. ఆమె ఒక రాక్షసి. ఆమె జ్ఞాపకాలను మీరెందుకు నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్నారు? ఆమె వస్తువులను చూస్తూ రోజు ఎందుకు చేస్తున్నారు? అర్జున్ వెనక్కి తగ్గాడు. శ్రావణి మాటలు అతని గుండెలను తాకుతున్నాయి. నోర్ముయ్, నీకేం తెలుసు నా ప్రేమ గురించి? మీ ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ ఆమె ప్రేమ అబద్ధం. అది మీకు కూడా తెలుసు. అయినా ఎందుకు ఇంకా ఆమె నీడలో బతుకుతున్నారు? చూడండి. శ్రావణి కింద పడి ఉన్న కావ్య డైరీని తీసి అతని చేతిలో పెట్టింది. ఈ చదవండి. ఆమె మిమ్మల్ని ఫూల్ అని రాసుకుంది, మీ ప్రేమను పిచ్చి అని రాసుకుంది. ఇలాంటి ఆమె కోసం మీరు మీ జీవితాన్ని, మీ కూతురి సంతోషాన్ని ఇప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు? అర్జున్ ఆ డైరీని విసిరి కొట్టాడు, గోడకు కొట్టాడు. అతని మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. అతనిలోని కోపం కరిగిపోయి దుఃఖం పొంగుకొచ్చింది. అవును, ఆమె నన్ను మోసం చేసింది, నన్ను చంపేసింది. నేనింకా ఆమెను ద్వేషిస్తున్నాను, కానీ ఆ ద్వేషం నన్ను వదలట్లేదు శ్రావణి, అది నన్ను కాలుస్తుంది అని చిన్నపిల్లల్లా ఏడ్చాడు. ఇన్నాళ్ళు గంభీరంగా ఉన్న ఆ మనిషి ఈరోజు బద్దలయ్యాడు. అగ్నిపర్వతం బద్దలై లావ బయటకు వచ్చినట్టు అతని కన్నీళ్లు బయటకు వచ్చాయి. శ్రావణి అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. ధైర్యం చేసి అతని తలని తన గుండెలకు ఆనించుకుంది. ఏడవండి అర్జున్ గారు, ఎంత ఏడుపు వస్తే అంత ఏడవండి. ఈ కన్నీళ్లతో పాటే మీ బాధ కూడా పోవాలి. ఆమె వెళ్ళిపోయింది. ఆమె మీకు గతం మాత్రమే, కానీ మీ ముందు ఒక భవిష్యత్తు ఉంది. శాన్వి ఉంది, నేను ఉన్నాను. అర్జున్ ఆమెను నెట్టేయలేదు. ఆ క్షణం అతనికి ఒక అమ్మ ఓదార్పు అవసరమైంది, ఒక నేస్తం భుజం అవసరమైంది. శ్రావణి స్పర్శలో కామం లేదు, స్వచ్ఛమైన ప్రేమ, జాలి ఉన్నాయి. అతను శ్రావణి ఒళ్ళో తలదాచుకుని చాలాసేపు ఏడ్చాడు. శ్రావణి తన జుట్టు నిమురుతూ, అంత సర్దుకుంటుంది, ఈ చీకటి పోతుంది అని ఓదార్చింది. ద్వారం దగ్గర గాయత్రి గారు నిలబడి ఇదంతా చూస్తున్నారు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నా కోడలు గెలిచింది, నా కొడుకు గుండెల్లో గడ్డకట్టిన మంచును కరిగించింది అని దేవునికి దండం పెట్టుకున్నారు. సాయంత్రం అయింది. అర్జున్ లేచాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కానీ మనసు తేలికపడింది. అతని గది వైపు చూశాడు. గది ఇప్పుడు ఖాళీగా శుభ్రంగా ఉంది. కావ్య వస్తువులన్నీ బాక్స్లో ఉన్నాయి. వీటినేం చేయమంటారు? శ్రావణ్ అడిగింది. అర్జున్ దీనంగా ఊపిరి పీల్చుకున్నాడు. కాల్చేయండి లేదా పారేయండి, నాకు అనవసరం అని చెప్పాడు. ఆ మాటలు శ్రావణికి అర్థమైంది. అర్జున్ గతం నుంచి బయటపడ్డాడు అని. అర్జున్ శ్రావణి వైపు చూశాడు. మొదటిసారి అతని కళ్ళల్లో శ్రావణి పట్ల గౌరవం కనిపించింది. థ్యాంక్స్ అన్నాడు చాలా నెమ్మదిగా. శ్రావణ్ నవ్వింది. భార్యకు థ్యాంక్స్ చెప్పకూడదండి. అర్జున్ చిన్నగా నవ్వటానికి ప్రయత్నించాడు. అది చిన్న ప్రయత్నమే అయినా రెండవ వసంతం మొదలైందనడానికి సంకేతం. ఆ రాత్రి భోజనాల దగ్గర వాతావరణం మారింది. అర్జున్ మౌనంగానే ఉన్నాడు, కానీ చిరాకు పడట్లేదు. శాన్వి అడిగింది, డాడీ ఈరోజు నా వాచ్ పగిలిపోయింది కదా, సారీ. అర్జున్ శాన్విని దగ్గరికి తీసుకున్నాడు. పర్లేదు నాన్న, అది పాత వాచ్, మనం కొత్తది కొనుక్కుందాం, ఇంకా అందమైంది కొనుక్కుందామన్నాడు. ఆ మాట వెనక ఉన్న అర్థం శ్రావణి గాయత్రి గారికి మాత్రమే తెలుసు. పాత జీవితం పగిలిపోయింది, ఇప్పుడు కొత్త జీవితం శ్రావణి వచ్చింది. శ్రావణి వడ్డిస్తూ ఉంటే అర్జున్ ఆమె వంక చూశాడు. చేతికి దెబ్బ తగిలింది కదా, వడ్డించిన ఇబ్బందిగా ఉంటే పని వాళ్ళని పిలువు అని అన్నాడు. పర్లేదండి, అలవాటైంది అని శ్రావణి మురిసిపోతూ వడ్డించింది. ఆ రాత్రి శ్రావణి పడుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ మూసి ఉన్న గది తలుపులు తెరుచుకున్నట్టే అర్జున్ మనస్తలుపులు కూడా తెరుచుకున్నాయని ఆమెకు నమ్మకం కలిగింది.
కానీ కథ ఇంకా ముగియలేదు. అర్జున్ మనసులో శ్రావణి పట్ల గౌరవం ఏర్పడింది, కానీ ప్రేమ ఇంకా పుట్టలేదు. ప్రేమ పుట్టడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంకా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివారం గడిచి సోమవారం వచ్చింది. సాధారణంగా సోమవారం ఉదయం ఆ ఇంట్లో చాలా హడావిడిగా, యాంత్రికంగా ఉంటుంది. కానీ ఈరోజు ఏదో తేడా ఉంది. అర్జున్ నిద్రలేచేసరికి పక్కన టీపాయ్ మీద వేడి కాఫీ సిద్ధంగా ఉంది. గది కిటికీలు తెరిచి ఉన్నాయి. చల్లటి గాలి, పక్షుల కిలకిల రాగాలు గదులకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఆ కిటికీలకు ముదురు రంగు కర్టెన్స్ ఉండేవి. అవి ఎప్పుడు మూసి ఉండేవి. కానీ ఈరోజు లేత రంగు కర్టెన్స్ గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. అర్జున్ మంచం దిగి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. బయట గార్డెన్ కనిపిస్తుంది. తన గది ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్న అతనికి ఇన్నాళ్ళు తెలియలేదు. కాఫీ కప్పు తీసుకుని సిప్ చేశాడు. అది అచ్చం వాళ్ళమ్మ చేసే ఫిల్టర్ కాఫీ రుచిలా ఉంది. మనసు తేలిక పడింది. కింద హాల్లోకి వచ్చేసరికి అర్జున్ ఆశ్చర్యపోయాడు. హాల్ రూపురేఖలు మారిపోయాయి. ఇన్నాళ్ళు ఆ హాల్ ఒక ఖరీదైన హోటల్ లాబీలా ఉండేది. ఎక్కడ సామాన్లు చిందరవందరంగా ఉండవు, కానీ జీవం ఉండదు. ఈరోజు సోఫా కుషన్లు మార్చబడ్డాయి. టీవీ స్టాండ్ పక్కన ఉన్న ప్లాస్టిక్ పూలకు బదులు తాజా గులాబీలు, చామంతులు ఉన్న ఫ్లవర్ వాస్ ఉంది. గుమ్మం దగ్గర పసుపు కుంకుమ ముగ్గు కనిపిస్తున్నాయి. దేవుడి గదిలోంచి అగరబత్తుల సువాసన, ఎస్పి బాలు పాడిన అన్నమయ్య కీర్తన సన్నగా వినిపిస్తుంది. ఆ ఇల్లు ఇప్పుడు ఇటుకల బంగ్లాలా లేదు, ఒక గృహంలా ఉంది. అర్జున్ మెట్లు దిగుతూ ఉండగా వంటింట్లోంచి నవ్వులు వినిపిస్తున్నాయి. గాయత్రి గారు, శ్రావణి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. శాన్వి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటూ వాళ్ళ నవ్వులు చూసి తనుకు నవ్వుతుంది. అర్జున్ ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. 5 ఏళ్ళు, సరిగ్గా 5 ఏళ్ళయింది ఆ ఇంట్లో ఇలాంటి నవ్వులు విని. అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ డాడీ, శాన్వి ఉత్సాహంగా విష్ చేసింది. అర్జున్ నవ్వి శాన్వి బుగ్గ నిమిరాడు. గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్, శ్రావణి వంటింట్లోంచి దోశలు తీసుకుని వచ్చింది. గుడ్ మార్నింగ్ అండి అని పలకరించింది. ఆ ముఖంలో ఒక కొత్త కలాం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మార్నింగ్ అన్నాడు అర్జున్. అతను చుట్టూ చూస్తూ ఇల్లంతా ఏదో కొత్తగా ఉంది అని అడిగాడు. శ్రావణి వడ్డిస్తూ, పాతదనం పోవాలంటే కొత్తదనం రావాలి కదండి. ఆ డార్క్ కర్టన్స్ మనస్సుకు భారంగా అనిపించాయి, అందుకే మార్చేశాను. ఆ ప్లాస్టిక్ పూలు చూసి చూసి బోరు కొట్టింది, అందుకే ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టాను. మీకు నచ్చలేదా అని అడిగింది. అర్జున్ ఒక క్షణం మౌనంగా ఉండి బాగుంది, చాలా బాగుందన్నాడు. ఆ చిన్న ప్రశంస ఆ ఇంట్లో పెద్ద మార్పు. టిఫిన్ తింటూ ఉండగా అర్జున్ గమనించాడు. దోశతో పాటు అల్లం చట్నీ ఉంది. అది అతనికి చాలా ఇష్టం. కావ్య ఉన్నప్పుడు అల్లం వాసన నాకు పడదు అని ఎప్పుడు చేయనించేదే కాదు. అల్లం చట్నీ, అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు. అమ్మగారు చెప్పారు మీకు ఇష్టమని, అందుకే చేశాను అంది శ్రావణి. అర్జున్ ఆతృతగా తిన్నాడు. రుచి అద్భుతంగా ఉంది. కడుపు నిండడమే కాదు, మనసుకు నిండింది. చాలా బాగుంది అన్న నిజాయితీగా. గాయత్రి గారు ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు. ఆ రోజు ఆఫీస్లో అర్జున్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సాధారణంగా అతను మీటింగ్స్లో చాలా సీరియస్గా ఉంటాడు. ఎవరైనా చిన్న తప్పు చేసినా అరుస్తాడు. కానీ ఈరోజు అతను చాలా కూల్గా ఉన్నాడు. అతని పిఏ సురేష్ ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్, ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? అర్జున్ నవ్వి, ఏమో సురేష్, ఈరోజు ఉదయం కాఫీ బాగుంది, బహుశా అందుకేనేమో అన్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం రోజు అర్జున్ క్యాంటీన్లో లేదా బయట ఆర్డర్ చేసి తినేవాడు. కానీ రోజు ఇంటి నుంచి క్యారియర్ వచ్చింది. శ్రావణి స్వయంగా సర్ది పంపింది. బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక చిన్న స్లిప్ ఉంది. అందులో శ్రావణ్ రాత, టైంకి తినండి, పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శ్రావణి. అర్జున్ ఆ స్లిప్ చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు. ఒకప్పుడు కావ్య డబ్బు అడుగుతూ మెసేజ్లు చేసేది, కానీ ఇలా ఆరోగ్యం గురించి అడిగేవారే లేరు. లంచ్లో గోంగూర పచ్చడి, పప్పు, నేత్తో చేసిన స్వీట్ ఉన్నాయి. అర్జున్ తృప్తిగా తిన్నాడు. సాయంత్రం శ్రావణి శాన్వితో
గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తుంది. శాన్వి ఈ గులాబీ మొక్కలకు రోజు నీళ్లు పోస్తే మనకు బోల్డు పూలు ఇస్తుంది. ఫ్రెండ్షిప్ కూడా అంతే, మనం ప్రేమని ఇస్తేనే తిరిగి ప్రేమ వస్తుంది అని చెప్తుంది. శాన్వి శ్రద్ధగా వింటుంది. అయితే నేను డాడీకి కూడా నీళ్లు పోయాలా అని అమాయకంగా అడిగింది. శ్రావణి పగలబడి నవ్వింది. నీళ్లు కాదులే నాన్న, డాడీకి నువ్వు నవ్వులు పంచాలి, హగ్గులివ్వాలి, అంతే చాలు. గేట్ తెరుచుకొని అర్జున్ కారు లోపలికి వచ్చింది. సాధారణంగా అర్జున్ రాగానే నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాడు. కానీ రోజు కారు దిగి గార్డెన్ వైపు వచ్చాడు. శ్రావణి సాన్వి మట్టిలో ఆడుకుంటున్నారు. శ్రావణి చీర కొంచెం పైకి కట్టుకుని చేతికి మట్టితో ఉంది. శాన్వి బుగ్గలకు మట్టి అంటుకుంది. ఆ దృశ్యం చాలా సహజంగా అందంగా ఉంది. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ మట్టి పనిలో పడ్డారు? అర్జున్ నవ్వుతూ అడిగాడు. శ్రావణ్ లేచి నిలబడింది. అయ్యో వచ్చారా? శాన్వికి గార్డెనింగ్ నేర్పిస్తున్నాను. ప్రకృతితో గడిపితే పిల్లల మనసు వికసిస్తుందట. అర్జున్ శాన్వి దగ్గరకు వంగి ఆ బుగ్గ మీద మట్టిని తుడిచాడు. గుడ్ జాబ్ శాన్వి, కానీ శుభ్రంగా కడుక్కోవాలన్నాడు. శాన్వి ఓకే డాడీ అని పరిగెత్తింది. అర్జున్ శ్రావణి వైపు చూశాడు. థ్యాంక్స్ ఫర్ ద లంచ్, చాలా బాగుంది. ముఖ్యంగా ఆ గోంగూర పచ్చడి మా నానమ్మని గుర్తు చేసిందన్నాడు. శ్రావణి సంతోషించింది. మీకు నచ్చితే చాలు, ఇక నుంచి రోజు ఇంటి భోజనమే పంపిస్తాను. బయట తిండి తగ్గించండి. అర్జున్ తల ఊపాడు. సరే అన్నట్టు రేపు ఆదివారం కదా? అవును, రేపు ఆదివారమే. మీరు ఆఫీస్కి వెళ్తారా? శ్రావణ్ అడిగింది. సాధారణంగా అతను ఆదివారాలు కూడా పనిచేస్తాడు. లేదు, రేపు ఇంట్లోనే ఉంటాను. లేదా? అర్జున్ కాస్త తడబడ్డాడు. లేదా బయటికి వెళ్దామా? శాన్వికి పార్క్ అంటే ఇష్టం కదా. శ్రావణి కళ్ళు విప్పారాయి. అర్జున్ స్వయంగా బయటికి వెళ్దామా అడుగుతున్నాడా? తప్పకుండా వెళ్దామండి. శాన్వి ఎప్పటినుంచో జూ పార్క్ చూడాలని అడుగుతుంది అంది ఉత్సాహంగా. సరే, రేపు ఉదయం 10 గంటలకు రెడీగా ఉండండి అని చెప్పి అర్జున్ లోపలికి వెళ్ళాడు. శ్రావణి గాల్లో తెలిపోతున్నట్టు అనిపించింది. ఇది కేవలం ఔటింగ్ కాదు, ఒక కుటుంబంగా మారడానికి వేస్తున్న తొలి అడుగు. ఆదివారం ఉదయం నెహ్రూ జూలాజికల్ పార్క్. అర్జున్ జీన్స్ టీషర్ట్ వేసుకున్నాడు. శ్రావణి సింపుల్ చుడిదారు వేసుకుంది. శాన్వి ఫ్రాక్లో ఏంజిల్లా ఉంది. ముగ్గురు బ్యాటరీ కార్లో వెళ్తున్నారు. శాన్వి జంతువులను చూసి కేరింతలు కొడుతుంది. ఆంటీ చూడు, ఏనుగు ఎంత పెద్దగా ఉందో అని అరుస్తుంది. అవును శాన్వి, అది చాలా స్ట్రాంగ్ అని శ్రావణి వివరిస్తుంది. అర్జున్ వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. శ్రావణ్లో ఉన్న ఓర్పు అతనికి నచ్చింది. శాన్వి ఎన్ని ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా సమాధానం చెప్తుంది. శాన్వికి దాహం వేస్తే వాటర్ బాటిల్ తీసి తాగిస్తుంది. చెమట పడితే తుడుస్తుంది. సొంత తల్లి కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటుందా అని అనుమానం వచ్చేలా ఆమె ప్రవర్తన ఉంది. మధ్యాహ్నం లంచ్ టైం. వాళ్ళు ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నారు. శ్రావణి ఇంటి నుంచి తెచ్చిన పులిహోర, పెరుగన్నం తీసింది. మనం బయట తినవచ్చు కదా? అర్జున్ అడిగాడు. బయట తిండి ఎందుకులేండి, ఇలా చెట్ల కింద కూర్చొని ఇంటి భోజనం తింటే ఆ మజానే వేరు. పిక్నిక్ అంటే ఇదే కదా అంది శ్రావణి. ఆమె అందరికీ అరటి ఆకుల్లో వడ్డించింది. శాన్వికి తినిపిస్తూ మధ్యలో అర్జున్ వైపు చూసింది. బాగుందా? చాలా, అర్జున్ తింటూ చెప్పాడు. అక్కడ పక్కన కొంతమంది ఇతర కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వీరిని చూస్తున్నారు. ఎంత బాగుందో ఆ జంట, పాప కూడా చాలా క్యూట్గా ఉంది అని అనుకుంటున్నారు. ఆ మాటలు విని అర్జున్కి గర్వంగా అనిపించింది. ఇన్నాళ్ళు ఒంటరి తండ్రి లేదా విడాకులు తీసుకున్నవాడు అని పిలిపించుకున్నాడు. ఈరోజు ఒక కుటుంబ యజమాని అనిపించుకున్నాడు. తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నారు. శాన్వి ఐస్ క్రీమ్ తింటూ మూతికి రాసుకుంది. శ్రావణ్ నవ్వుతూ తన దుప్పటితో శాన్వి మూతి తుడిచింది. అది చూసిన అర్జున్కి ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. కావ్య ఉన్నప్పుడు శాన్వి ఐస్ క్రీమ్ రాసుకుంటే చీ దట్టి, టిష్యూ వాడడం రాదా అని విసుక్కునేది. కానీ శ్రావణి తన ఖరీదైన దుప్పటను కూడా లెక్క చేయకుండా తుడుస్తుంది. అర్జున్ మనసులో శ్రావణి స్థానం ఒక మెట్టు పైకెక్కింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ముగ్గురు చాలా అలసిపోయారు, కానీ ముఖాల్లో ఆనందం ఉంది.
వాళ్ళు హాల్లోకి రాగానే సోఫాలో స్నేహ కూర్చుని ఉంది. ఆమె పక్కన వాళ్ళమ్మ అర్జున్ పిన్ని ఉంది. వాళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు. వీళ్ళని చూడగానే స్నేహ ముఖం చిట్లించింది. ఏంటి అర్జున్ బావా, ఈరోజు మీటింగ్ అని చెప్పావు, జూ పార్క్ వెళ్ళావా? నీ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. జూ పార్క్ పులిహోర పొట్లాలు ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళ పనులు. మనకు క్లబ్స్ రిసార్ట్స్ ఉన్నాయి కదా అని వెటకరంగా అంది. అర్జున్ సమాధానం చెప్పబోయాడు. కానీ శ్రావణి ముందుగా మాట్లాడింది. సంతోషం అనేది ప్లేస్లో ఉండదు స్నేహ గారు, మనుషుల మధ్య ఉంటుంది. 5 స్టార్ హోటల్లో ఏసీ గదిలో కూర్చుని మౌనంగా తినడం కంటే జూ పార్క్లో చెట్ల కింద నవ్వుకుంటూ తినడంలోనే అసలైన ఆనందం ఉంది. ఈరోజు శాన్వి ఎంత హ్యాపీగా ఉందో అడగండి అని కూల్గా కౌంటర్ ఇచ్చింది. శాన్వి పరిగెత్తుకుంటూ వచ్చి, అవును స్నేహ ఆంటీ, నేను ఎలిఫెంట్ని చూశాను, ఐస్ క్రీమ్ తిన్నాను, చాలా మజా వచ్చింది అని చెప్పింది. స్నేహ నోరు మూతపడింది. అర్జున్ చిరునవ్వు నవ్వి, శ్రావణ్ చెప్పింది నిజమే స్నేహ, ఇన్నాళ్ళు నేను డబ్బులో ఆనందం వెతికాను, కానీ ఈరోజు చిన్న చిన్న విషయాల్లో ఎంత ఆనందం ఉందో తెలిసింది. బై ది వే, వచ్చే వారం నా బిజినెస్ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను. ఆ పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ శ్రావణి చూసుకుంటుంది అని ప్రకటించాడు. ఇది స్నేహకు శ్రావణికి కూడా షాకు. సాధారణంగా పార్టీలు స్నేహ అరేంజ్ చేసేది. ఇప్పుడు ఆ బాధ్యత శ్రావణికి ఇవ్వటం అంటే అర్జున్ ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేయటానికి సిద్ధపడ్డాడని అర్థం. రాత్రి భోజనాలయ్యాక శాన్వి పడుకుంది. శ్రావణి కిచెన్ సర్దుతూ ఉంటే అర్జున్ వచ్చాడు. శ్రావణి, చెప్పండండి, వచ్చే వారం పార్టీ గురించి చెప్పాను కదా, టెన్షన్ పడకు. నీకు హెల్ప్ చేయడానికి ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, కానీ మెయిన్ హోస్ట్ నువ్వే. నా బిజినెస్ సర్కిల్లో అందరూ వస్తారు. వాళ్ళ ముందు నిన్ను నా భార్యగా గర్వంగా పరిచయం చెయ్యాలనుకున్నాను అని అన్నాడు. శ్రావణి చేతిలో గిన్నె జారిపోబోయింది. గర్వంగానా? ఆమె కళ్ళల్లో నీళ్లు. అవును, ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేశాను, నీ విలువ తెలియక మాట్లాడాను, కానీ నువ్వు ఇంటిని మార్చేశావు. ఒక శ్మశానంలా ఉన్న ఇంటిని నందనవనం చేశావు. శాన్వికి అమ్మ దొరికింది, మా అమ్మ కూతురు దొరికింది. నాకు అర్జున్ ఆగాడు. మీకు శ్రావణి ఊపిరి బిగబట్టి వింటుంది. నాకు ఒక మంచి స్నేహితురాలు దొరికింది అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఇప్పుడే ప్రేమ దాకా వెళ్ళలేను శ్రావణి, కానీ స్నేహం చేయగలను. ఇది ఓకేనా? శ్రావణికు నవ్వింది. చాలా ఓకే అండి, స్నేహమే ప్రేమకు తెలుమెట్టు కదా. అర్జున్ గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు సోఫాలో పడుకోలేదు. శ్రావణి, రోజు నుంచి నువ్వు సోఫాలో పడుకోవద్దు, మంచం చాలా పెద్దది, ఇద్దరం పడుకోవచ్చు, మధ్యలో శాన్వి ఎలాగూ పడుకుంటుందిలే అని చెప్పాడు. శ్రావణి సిగ్గుపడింది. సరేనండి. ఆ రాత్రి ఆ గదిలో ఏసి చల్లదనం లేదు, మనసులా వెచ్చదనం ఉంది. మధ్యలో శాన్వి, అటు ఇటు అర్జున్, శ్రావణి పడుకున్నారు. ఒక పరిపూర్ణమైన కుటుంబంలా ఆ దృశ్యం ఉంది. ఇంటిని మార్చిన ఇల్లాలు ఇప్పుడు భర్త మనసును కూడా పూర్తిగా మార్చే దిశగా ప్రయాణం సాగిస్తుందా? ఆ వారం రోజులు ఆ ఇంట్లో చాలా వేగంగా గడిచిపోయాయి. శ్రావణి ఆ ఇంటి బాధ్యతలను పూర్తిగా తన భుజాల మీద వేసుకుంది. పార్టీ ఏర్పాట్ల కోసం ఈవెంట్ మేనేజర్లతో మాట్లాడడం, మెనూ డిసైడ్ చేయటం, ఇంటిని అలంకరించడం అన్నీ తానే చూసుకుంటుంది. అర్జున్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తున్నాడు. శ్రావణ్ చేసే పనులను గమనిస్తూ ఆమెకు చిన్న చిన్న సలహాలు ఇస్తున్నాడు. శాన్వి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మా ఇంట్లో పార్టీ, నేను బెలూన్స్ ఊతాను అని ఇల్లంతా సందడి చేస్తుంది. కానీ ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేని కళ్ళు 2 ఉన్నాయి. అవి స్నేహ కళ్ళు. తన చేతిలో ఉండవలసిన పెత్తనం శ్రావణ్ చేతిలోకి వెళ్ళిపోవటం, అర్జున్ శ్రావణ్ని నమ్మటం స్నేహకు అస్సలు నచ్చటం లేదు. ఎలాగైనా ఈ పార్టీలో శ్రావణ్ని అవమానించాలి, అర్జున్ మనసులో అనుమానం రేకెత్తించాలి అని స్నేహ ఒక పథకం రచిస్తుంది. పార్టీకి ఒక రోజు ముందు సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద డిజైనర్ బాక్స్ ఉంది. శ్రావణి హాల్లో పూల అలంకరణ చూస్తుంది. శ్రావణి, అర్జున్ పిలిచాడు. వచ్చారా అండి, కాఫీ తేనా? వద్దు, ముందు ఇట్రా అని సోఫాలో కూర్చున్నాడు.
శ్రావణి దగ్గరకు వెళ్ళింది. అర్జున్ ఆ బాక్సు ఆమె వైపు జరిపాడు. ఇది నీకోసం. శ్రావణి ఆశ్చర్యంగా చూసింది. నా కోసమా? ఏముంది ఇందులో? ఓపెన్ చేసి చూడు అన్నాడు అర్జున్ నవ్వుతూ. శ్రావణి బాక్స్ తెరిచింది. అందులో ముదురు నీలం రంగు కాంచీవరం పట్టుచీర, దానికి మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజు మరియు ఒక డైమండ్ నక్లెస్ సెట్ ఉన్నాయి. ఆ చీర చూస్తేనే తెలుస్తుంది అది చాలా ఖరీదైందని. శ్రావణి కళ్ళు చెదిరాయి. ఇంత ఖరీదైనవా? నాకెందుకండి? నా దగ్గర మా అమ్మ ఇచ్చిన పట్టుచీరలున్నాయి కదా. అర్జున్ తల అడ్డంగా ఊపాడు. ఇది నా స్టేటస్ కోసం కాదు శ్రావణి, నీ మీద గౌరవంతో ఇస్తున్నాను. రేపు పార్టీలో నువ్వు నా భార్యగా అందరి ముందు నిలబడాలి. నువ్వెంత అందంగా ఉంటావో అందరికీ తెలియాలి. ప్లీజ్ నా కోసం కట్టుకో అన్నాడు. నా కోసం కట్టుకో అనే మాట శ్రావణి మనసును తాకింది. సరే అండి అని సిగ్గుపడుతూ బాక్స్ తీసుకుంది. అర్జున్ కళ్ళల్లో తృప్తి కనిపించింది. పార్టీ రోజు ఉదయం శ్రావణి తన గదిలో రెడీ అవుతుంది. అర్జున్ ఇచ్చిన నీలం రంగు చీర కట్టుకుంది. జుట్టును స్టైలిష్గా ముడివేసి అందులో ఆర్కిడ్ పూలు పెట్టింది. ఆ డైమండ్ నక్లీసు మెల్ల మెరుస్తూ ఉంటే ఆమె ఒక మహారాణిలా ఉంది. అద్దంలో తన్ను తాను చూసుకుని శ్రావణ్ నమ్మలేకపోయింది. నేనేనా ఇది అనుకుంది. ఇంతలో స్నేహ గదిలోకి వచ్చింది. వావ్ శ్రావణి, నువ్వు అదుర్సు, అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు అని పొగిడింది. కానీ ఆ పొగడ్త వెనక కుట్ర ఉంది. థ్యాంక్స్ స్నేహ అంది శ్రావణి అమాయకంగా. స్నేహ దగ్గరకు వచ్చి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో శ్రావణి, ఈ పార్టీకి వచ్చే వాళ్ళంతా హై క్లాస్ సొసైటీ మనుషులు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. మగవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, జోకులు వేస్తారు. నువ్వు పల్లెటూరు దానివి కదా అని బిగుసుకుపోకు. అలా చేస్తే అర్జున్ బావకు అవమానం. కావ్య అయితే అందరితో ఎంత కలుపుగోలుగా ఉండేదో తెలుసా. నువ్వు కూడా వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే బావ హ్యాపీగా ఫీల్ అవుతారు అని సలహా ఇచ్చింది. శ్రావణికి ఆ హై క్లాస్ కల్చర్ గురించి పెద్దగా తెలియదు. అర్జున్ సంతోషమే ముఖ్యం కాబట్టి, సరే స్నేహ, నేను అందరితో కలుపుగోలుగా ఉంటాను అని చెప్పింది. స్నేహ మనసులో నవ్వుకుంది. అదే నాకు కావాలి. నువ్వెంత ఫ్రీగా ఉంటే బావకంతా మంట పుడుతుంది. సాయంత్రం 7 గంటలు ఇల్లు విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. లాన్లో పార్టీ అరేంజ్ చేశారు. సాఫ్ట్ మ్యూజిక్ వస్తుంది. బిజినెస్ మ్యాగ్నెట్స్, అర్జున్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు. అర్జున్ బ్లాక్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతిథులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. అందరూ అర్జున్ని అడుగుతున్నారు, నీ భార్య ఎక్కడ అర్జున్? పరిచయం చేస్తానన్నావు. అప్పుడే మెట్ల మీద నుంచి శ్రావణి దిగి వస్తుంది. శాన్వి ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తుంది. శ్రావణి చూడగానే పార్టీలో ఉన్న వాళ్ళందరి చూపు ఆమె మీద పడింది. ఆ రాయల్ బ్లూ చీరలో నగలతో ఆమె మెరిసిపోతుంది. ఆమె నడకలో సహజమైన హుందతనం ఉంది. అర్జున్ ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. నా భార్య ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. శ్రావణి కిందకు రాగానే అర్జున్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని, యూ లుక్ స్టన్నింగ్ అని చెవిలో చెప్పాడు. శ్రావణి బుగ్గలు ఎర్రబడ్డాయి. అర్జున్ అందరికీ పరిచయం చేయడం మొదలుపెట్టాడు. మీట్ మై వైఫ్ శ్రావణి అర్జున్. అందరూ ఆమెను విష్ చేశారు. చాలా అందంగా ఉన్నారు అర్జున్, లక్కీ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. శ్రావణి స్నేహ చెప్పినట్టు అందరితో నవ్వుతూ మర్యాదగా మాట్లాడింది. పార్టీలో విక్రమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అర్జున్కి బిజినెస్ పార్ట్నర్, కానీ వ్యక్తిగతంగా కొంచెం ప్లేబాయ్ టైపు. ఆడవాళ్ళతో సరదాగా మాట్లాడడం, ఫ్లర్ట్ చేయటం అతని అలవాటు. విక్రమ్ శ్రావణ్ దగ్గరకు వచ్చాడు. హలో శ్రావణి గారు, నేను విక్రమ్, అర్జున్కి బెస్ట్ ఫ్రెండ్ని అని చేయి చాపాడు. శ్రావణి స్నేహ మాటలు గుర్తెచ్చుకొని నమస్తే అండి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. విక్రమ్ ఆమె చేతిని కాస్త ఎక్కువసేపు పట్టుకున్నాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. అర్జున్ లాంటి సీరియస్ మనిషికి మీలాంటి ఏంజిల్ దొరకడం గ్రేట్ అని నవ్వాడు. శ్రావణి ఇబ్బందిగా అనిపించినా నవ్వుతూ కవర్ చేసింది. థ్యాంక్ యూ అండి. విక్రమ్ అక్కడితో ఆగలేదు. జోకులు వేస్తూ గట్టిగా నవ్వుతూ శ్రావణ్తో మాట్లాడడం కొనసాగించాడు. శ్రావణి కూడా మర్యాద కొద్దీ నవ్వుతుంది. దూరంగా డ్రింక్ సిప్ చేస్తూ అర్జున్ ఇదంతా గమనిస్తున్నాడు.
అప్పుడే స్నేహ అర్జున్ దగ్గరికి వచ్చింది. బావ చూసావా, శ్రావణ్ అప్పుడే పార్టీ కల్చర్కి అలవాటు పడిపోయింది. విక్రమ్తో ఎంత క్లోజ్గా మాట్లాడుతుందో. పాపం విక్రమ్ కూడా వదలట్లేదు. అయినా మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇంత పెద్ద పార్టీలు పొగడ్తలు చూస్తే మైమర్చిపోతారు కదా. అచ్చం కావ్యలాగే అని విషం చిమ్మింది. కావ్య అనే పేరు వినగానే అర్జున్ మెదల్లో పాతగాయం మళ్ళీ రేగింది. కావ్య కూడా ఇలాగే పార్టీల్లో అందరితో చనువుగా ఉండేది. పరాయి మగవాళ్ళ పొగడ్తలకు పొంగిపోయేది. చివరకు తను మోసం చేసింది. ఇప్పుడు శ్రావణి కూడా విక్రమ్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అర్జున్ కళ్ళకు శ్రావణి కనిపించలేదు. ఆమె స్థానంలో కావ్య కనిపించింది. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా? ఈమె కూడా ఆస్తిని హోదాను చూసి నటిస్తుందా అనే అనుమానం అర్జున్ మనసులో మొలకెత్తింది. విక్రమ్ ఏదో జోక్ వేస్తే శ్రావణి గట్టిగా నవ్వింది. సరిగ్గా అదే సమయానికి అర్జున్ అక్కడికి వచ్చాడు. విక్రమ్ ఎనాఫ్, అర్జున్ గొంతు గట్టిగా వినపడింది. శ్రావణి విక్రమ్ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. మ్యూజిక్ ఆగింది. అందరూ అటువైపు చూశారు. అర్జున్ ఏమైంది డ్యూడ్? జస్ట్ జోక్. విక్రమ్ సర్ది చెప్పబోయాడు. నీ జోకులు ఆఫీస్లో వేసుకో, నా ఇంట్లో కాదు. నా భార్యతో ఎలా ఉండాలో నేర్చుకో అని అర్జున్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. విక్రమ్ అవమానంగా ఫీల్ అయి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. శ్రావణి బిత్తరపోయింది. అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ కదా, సరదాగా మాట్లాడారు, ఎందుకంత కోపం అని అడిగింది. అర్జున్ ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ప్రేమ లేదు, అసహ్యం ఉంది. సరదానా? పరాయి మగవాడు నీ అందాన్ని పొగుడుతూ ఉంటే నీకు సరదాగా ఉందా? వాడి చేతిలో చేయి వేసి నవ్వుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నావా? శ్రావణి షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నారు? నీ మర్యాద కోసం నవ్వాలా? లేక ఈ హై క్లాస్ లైఫ్ స్టైల్ నచ్చి మైమరిచిపోతున్నావా? కావ్య కూడా మొదట్లో ఇలాగే మర్యాద కోసం నవ్వింది. చివరకు నా పరువు తీసింది. నువ్వు కూడా ఆమె దారిలోనే వెళ్తున్నావా? ఆ మాట వినగానే శ్రావణి గుండె పగిలిపోయింది. తనను కావ్యతో పోల్చాడా? అర్జున్ గారు, శ్రావణి గొంతులో ఆవేదన. నన్ను ఆ మనిషితో పోల్చకండి. నేను మీ భార్యను. నేను చేసిన తప్పేమీ లేదు. షటప్, లోపలికి వెళ్ళు అని అర్జున్ అందరి ముందు ఆమెను గద్దించాడు. పార్టీలో ఉన్న వాళ్ళంతా గుసగుసలాడుతున్నారు. చూసావా, రెండో పెళ్ళాం కదా, అందుకే అనుమానం. శ్రావణి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని తల వంచుకొని వేగంగా లోపలికి పరిగెత్తింది. స్నేహ మూల నిలబడి విజయోత్సవంతో నవ్వింది. నా ప్లాన్ వర్కౌట్ అయింది. పార్టీ ముగిసింది. అర్జున్ అతిథులందరినీ పంపించేసి గదిలోకి వచ్చాడు. శ్రావణి సోఫాలో కూర్చొని ఏడుస్తుంది. ఆమె కట్టుకున్న ఆ ఖరీదైన చీర ఇప్పుడు ఆమెకు బరువుగా అనిపిస్తుంది. అర్జున్ లోపలికి రాగానే డోర్ గట్టిగా వేశాడు. ఏడు పాపు, ఇదంతా ఎవరి కోసం? నా కోసమా, లేక నీ నాటకం పండట్లేదనా అని అడిగాడు. శ్రావణ్ లేచి నిలబడింది. కన్నీళ్ళు తుడుచుకుంది. అర్జున్ గారు, నా మీద మీకు నమ్మకం లేదా? 6 నెలలుగా ఈ ఇంట్లో ఉంటున్నాను. నా ప్రవర్తన ఎప్పుడైనా మీకు తప్పుగా అనిపించిందా? ఈరోజు స్నేహ గారు చెప్పారు అందరితో ఫ్రీగా ఉండమని, లేకపోతే మీకు అవమానమని. మీ సంతోషం కోసమే నేను నవ్వాను. అంతేకాని నాకు ఆ విక్రమ్ గారితో మాట్లాడాలని కాదు. స్నేహ చెప్పిందా? అర్జున్ నవ్వాడు. తప్పు నీది. దాన్ని కవర్ చేసుకోవడానికి స్నేహ మీద నెడతావా? చూడు శ్రావణి, నువ్వు మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు. ఈ బంగ్లా, ఈ కార్లు, ఈ పార్టీలు చూసి కళ్ళు తిరగటం సహజం. కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కావేలాగా ఎగరాలనుకోకు. నేను ఒకసారి మోసపోయాను, రెండోసారి మోసపోను. ఈ రోజు నుంచి నువ్వు పార్టీలకు రావాల్సిన అవసరం లేదు. కేవలం శాన్విని చూసుకో చాలు. నా భార్యగా సోషల్ స్టేటస్ ఎంజాయ్ చేయకు అని కఠినంగా చెప్పాడు. శ్రావణికి ఆ క్షణం అనిపించింది ఈ మనిషిని మార్చడం అసాధ్యమని. గతమనే దయ్యం అతన్ని ఎంతలా పట్టి పీడిస్తుందంటే వర్తమానంలో ఉన్న నిజాయితీని కూడా చూడలేకపోతున్నాడు. ఆ మెల్లో ఉన్న డైమండ్ నక్లీస్ తీసింది, టేబుల్ మీద పెట్టింది. మీ స్టేటస్ మీ దగ్గరే ఉంచుకోండి అర్జున్ గారు. నాకు నా ఆత్మగౌరవం ముఖ్యం. నేను పేదదాన్ని కావచ్చు, కానీ ప్రవర్తనలో కాదు. ఈరోజు మీరు నన్ను అనుమానించారు. అది మీ జబ్బు. దానికి మందు నా దగ్గర లేదు
అని చెప్పి సోఫాలో పడుకుని దుప్పటి కప్పుకుంది. అర్జున్ ఆ నెక్లెస్ వైపు చూశాడు. శ్రావణి మాటల్లో ఉన్న నిజాయితీ అతన్ని ఆలోచింపజేసింది. కానీ అతని కళ్ళ ముందు ఇంకా విక్రమ్తో శ్రావణ్ నవ్వుతున్న దృశ్యమే కదలాడుతుంది. నమ్మకం గాజులాంటి శ్రావణి ఒక్కసారి పగిలితే అతకదు. నా నమ్మకం ఎప్పుడో పగిలిపోయింది. ఇప్పుడు నీ మీద నమ్మకం కలగాలంటే చాలా సమయం పడుతుంది అని గొనుక్కుంటూ అతను మంచం మీద పడుకున్నాడు. ఆ రాత్రి గదిలో మళ్ళీ నిశ్శబ్దం. కానీ ఈ నిశ్శబ్దం పెళ్లినాటి రాత్రి కంటే భయంకరంగా ఉంది. ఎందుకంటే మధ్యలో చిగురించిన ఆశలు ఇప్పుడు మళ్ళీ కాలి బూడిదయ్యాయి. ఈరోజు గొడవల వల్ల శ్రావణి, అర్జున్ ఎవరూ శాన్విని గమనించలేదు. రాత్రి పార్టీలో శాన్వి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంది. పైగా లేట్ నైట్ వరకు మెలకువగా ఉంది. ఉదయం లేచేసరికి శాన్వి శరీరం కాలిపోతుంది. శ్రావణ్ చూసేసరికి శాన్వి వణికిపోతుంది. శాన్వి నాన్న ఏమైంది అని శ్రావణి కంగారుగా శాన్వి నుదుటి మీద చేయి వేసింది. ఐ ఫీవర్ అర్జున్ గారు, లేవండి, శాన్వికి జ్వరం, శ్రావణ్ అరిచింది. అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. పరుగున వచ్చి శాన్విని చూశాడు. డాడీ చలిగా ఉంది. శాన్వి మూలిగింది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్కి ఫోన్ చేయండి, నేను తడిగుడ్డ తెస్తాను అని శ్రావణి వెంటనే యాక్షన్లోకి దిగింది. ఆమె తన బాధను, అవమానాన్ని పక్కన పెట్టి కేవలం తల్లిగా ఆలోచించింది. అర్జున్ డాక్టర్కి కాల్ చేశాడు. శ్రావణి శాన్వి పక్కన కూర్చొని తడిగుడ్డతో నుదుటి మీద అద్దుతూ ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది అని ఓదార్స్తుంది. ఆమె కళ్ళల్లో శాన్వి పట్ల ఉన్న ప్రేమను చూస్తూ ఉంటే అర్జున్కి మళ్ళీ గందరగోళం. నిన్న రాత్రి పార్టీలో నవ్వులు చిందించింది ఈమె. ఇప్పుడు నా కూతురు కోసం తల్లడిల్లిపోతుంది ఈమె. ఏది నిజం, ఏది నటన? అర్జున్ మనసులో సంఘర్షణ మొదలైంది. కానీ శాన్వి ఆరోగ్యం క్షీణిస్తుంది. డాక్టర్ వచ్చి చూసి వైరల్ ఫీవర్, కానీ డీహైడ్రేషన్ ఉంది, కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. శాన్వి అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. అప్పుడు శ్రావణి శాన్విని గుండెలకు హత్తుకొని అమ్మ ఇక్కడే ఉందిరా, ఎక్కడికి వెళ్ళదు అని చెప్పింది. శాన్వి ఆ స్పర్శకు శాంతించింది. అర్జున్ అది చూసి స్థానువుగా నిలబడిపోయాడు. కావ్య తన బిడ్డకు జ్వరం వస్తే అర్జున్ నువ్వు చూసుకో, నా నిద్ర పాడవుతుంది అని పక్క గదిలోకి వెళ్ళిపోయేది. కానీ శ్రావణి రాత్రంతా గొడవ పన్నా ఇప్పుడు మాత్రం శాన్వి వదలట్లేదు. నేను తొందరపడ్డానా, శ్రావణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నానా అనే ప్రశ్న అర్జున్ని తొలిచివేయటం మొదలుపెట్టింది. కానీ స్నేహ వేసిన బీజం అంత తేలిగ్గా పోదు. అపార్థాలు తొలగిపోవాలంటే నిజం నిప్పులా బయటకు రావాలి. ఇది ఎలా జరుగుతుందో ముందు ముందు చూడాలి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.